ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీసీఎస్ 12,000 మంది ఎంప్లాయీస్ ని రిమూవ్ చేసింది. అసలు టీసీఎస్ అంటేనే ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాగా చూసేవారు. మేము చదువుతున్న రోజుల్లో కూడా టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అన్నట్లు ఉండేది. ఎప్పుడు కూడా వాళ్ళు లే ఆఫ్స్ అనేది చేయడం అసలు చేయరు కూడా. సో అలాంటిది ఇప్పుడు మనం అసలు ఈ యొక్క పరిణామాన్ని ఎలా తీసుకోవచ్చు? ఐటీ సెక్టర్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? ఎట్ ది సేమ్ టైం న్యూ ఏజ్ పీపుల్స్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాబ్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎట్ ది సేమ్ టైం సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏంటి? సో ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో హైదరాబాద్ ఏంజల్స్ బిజినెస్ అనలిస్ట్ ఎట్ ది సేమ్ టైం డైరెక్టర్ రత్నాకర్ సాంవేదం గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, టీసీఎస్ ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అయ్యేటువంటి ఒక పెద్ద సంస్థ. రతన్ టాటా గారు వెళ్ళిపోయారు అండ్ టీసీఎస్ ఏంటి సార్, ఎందుకని అంత లే ఆఫ్ జరిగిందంటే ఏమంటారు? మేబీ ఐ థింక్ రతన్ టాటా లెగసీ కంటిన్యూ చేస్తున్నారా అనేది కొంతమంది అనలిస్టులు క్వశ్చన్ కూడా. అవునా? రతన్ టాటా నెవర్ బిలీవ్డ్ ఇన్ రిమూవింగ్ పీపుల్. హీ వాంట్ పీపుల్ టు బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్. న్యూ పీపుల్ తీసుకోవటం ఆపండి అన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం టీసీఎస్ హస్ టేకెన్ ఎ డెసిషన్ టు లే ఆఫ్ 12,000 పీపుల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ చేంజ్ ఇన్ లెగసీ. వాట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద మార్కెట్. సో 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. అంతే, మళ్ళీ పర్సన్లు పోతే వాళ్ళ లెగసీస్ చేంజ్ అవుతాయి కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సెకండ్ థింగ్, మీరు ఇన్సైడ్ న్యూస్ ఆల్రెడీ ఇప్పటికి చాలా న్యూస్ వచ్చేసి ఉంటుంది. కొద్దిగా సీనియర్ టీమ్ అంటే మోర్ దెన్ 10 years వాళ్ళు స్కిల్లింగ్ సరిగ్గా నేర్చుకోవట్లేదు, అప్గ్రేడ్ అవ్వట్లేదు, రెథోటిక్ గా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు మేము కంటిన్యూ చేసి ఉపయోగం లేదు, పీకేస్తాము అనేది ఇంకో పద్ధతి. బట్ వాట్ ఈస్ ఇండస్ట్రీ ఇస్ లుకింగ్, మీరు ఐటీ ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ లార్జ్ కంపెనీస్ లుక్ టీసీఎస్. టీసీఎస్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 నిజంగా చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెక్నాలజీ కంపెనీ, సర్వీసెస్ కంపెనీ ఇన్ ద వరల్డ్, బ్రాండ్ వాల్యూ వైజ్, రెవెన్యూ వైజ్. అవును. అలాంటి కంపెనీ 12,000 మందిని తీయటం అనేది, దట్ టు దే సెడ్ 2% ఆఫ్ ది పాపులేషన్, బట్ ఇట్ హాస్ గివెన్ ఎ రిప్లింగ్ ఎఫెక్ట్ టు ద ఎంటైర్ ఐటీ సెక్టర్. ఎగ్జాక్ట్లీ, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ ఓన్లీ సార్. సో ఇప్పుడు 12,000 మంది వీళ్ళు తీసేస్తారు. సబ్ కంపెనీస్ మనం చెప్పుకునేటువంటి ఐబిఎం కావచ్చు, విప్రో కావచ్చు, వాళ్ళు కూడా రిమూవ్ చేసే అవకాశం ఉండొచ్చేమో. డెఫినెట్లీ. సో మెనీ అనలిస్టులు కూడా రాశారు, ఈ ఏ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే స్లోలీ ఒక క్యాన్సర్ లాగా వచ్చి ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ ని ఎఫెక్ట్ చేస్తాం. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఫ్యూచర్ రెవెన్యూస్ ఆఫ్ ది టెక్ కంపెనీని క్వశ్చన్ చేయటం. ఎందుకంటే డూ యూ నీడ్ టు పే so much of money to build a technology? So the questions are already coming in. Second, do you need such a large force to deliver it? Adu kuda poyindi. So revenue projections of IT industry tagge avakasam undi and market lo baga nanudu jarigi IT sector ki ఇది గుద్దుబాటులాగా మారుతుంది. ఈ విషయం బయట ఎవరు ఒప్పుకోవట్లేదు. ద రీజన్ ఈస్ ఇఫ్ దే సే ఎస్, స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వాల్యుయేషన్స్ అన్ని క్రాష్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రీజన్ దే ఆర్ వరీడ్. బట్ ఇది నేనేమంటానంటే చాలా మంది కాషియస్ చెప్తున్నారు, అందరూ టెక్ వెళ్తున్నారు. ఈ రోజు బీటెక్ లో టెక్నాలజీ చదివే పరిస్థితి నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఈస్ జాయినింగ్ సిఎస్సి అండ్ ఐటీ ఆర్ డేటా సైన్స్. వాళ్ళకి ఎలా ఉండబోతుంది భవిష్యత్ అనేది చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. రియల్లీ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ జాబ్స్ ఇన్ టెక్. ఎందుకంటే ఇవాళ ఏఐ ఇస్ డూయింగ్ ద కోడింగ్, ఏఐ ఇస్ డూయింగ్ ద టెస్టింగ్, AI is building the software also. I don't need manpower. That's a change which is really reflected. And నేను కూడా ఈ మధ్య స్టాక్ మార్కెట్ లో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్తున్నాను, ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ని కాషియస్ గా ఇన్వెస్ట్ చేయండి, డోంట్ గో టూ అగ్రెసివ్ ఇన్ ద మార్కెట్. సో జస్ట్ నార్మల్ గా ఇన్వెస్ట్ చేస్తే చాలు. Until unless there is a clear path, there is again regrowth in the situation. But overall situation is showing very డిప్రెస్డ్ కావట్లేదు, కానీ నెగటివ్ సైన్స్ అయితే కనిపిస్తుంది. మరి న్యూ ఏజ్ పీపుల్, సో ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ అదర్ ఆప్షన్ అంటారా? అసలు ఏఐ వల్ల మరి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉందండి? See, today most of the organizations are asking people to build the skill. ఏఐ నీకు డేటా త్రో చేసినప్పుడు నీ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకో. ఎగ్జాక్ట్లీ, నీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ కంపెనీ ఎంత గ్రో అవుతుంది అంటుంది, బట్ ఏఐ సేస్ నెక్స్ట్ 3 years లో ఈ కస్టమర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఈ కస్టమర్స్ అందరు కూడా ఏఐ అడాప్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా దే విల్ రెడ్యూస్ ద ఐటీ స్పెండ్, దే డిపెండ్ ఆన్ ఏఐ టు మేనేజ్ దర్ ఇంటర్నల్ అఫేర్స్. ఒక 3 years లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నౌ యూ హ్యావ్ టు థింక్, వాట్ ఈస్ ద న్యూ వే ఆఫ్ మేనేజింగ్
ద ఐటీ టేల్ అండ్ కంటిన్యూ టు గ్రో ఓకే. అనేది నువ్వు ఈ రోజు డెసిషన్ తీసుకోవాలి, 3 ఏళ్ళు తగ్గిన తర్వాత కాదు. సో ఈ రోజు నువ్వు స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి ఏఐ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. ఇది ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళందరికీ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మరి స్టాక్ మార్కెట్ మనం చూస్తున్నట్లయితే సో మరి పికప్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉండొచ్చు, అసలు మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐటీ సెక్టర్ లో? చాలా మంది అనలిస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ 1 year అయితే దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ సైన్స్. ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్. ఒకటి తారీఫ్ ఎఫెక్ట్, రెండవది టెక్నాలజీ అప్గ్రేడేషన్ కి ఎంతెంత బడ్జెట్స్ పెడతారు లార్జ్ కంపెనీస్ అనేది ఇప్పటికీ వెనక్కి ఎవరు అనౌన్స్ చేయట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ విచ్ హెస్ బీన్ డన్ బై ఐటీ హెస్ బీన్ రీప్లేస్డ్ బై ఏఐ న్యూ ఏజ్ టెక్నాలజీస్. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది. అవును. అండ్ నోబడీ స్పీకింగ్ అబౌట్ ఇంక్రీజ్ ఇన్ ఆర్డర్ బుక్. మీరు ఎవరు అబ్జర్వ్ చేయలేదు, ఆర్డర్ బుక్ ఇంక్రీజ్ బట్టి వాటి ఫ్యూచర్ రెవెన్యూస్ ఉంటాయి. ఇవాళ రోజు ఆర్డర్ బుక్ గురించి ఎవరు మాట్లాడలేదు, రెవెన్యూ గురించి మాట్లాడు. అంటే ఈ రోజు ఐఎమ్ ఐబిఎం సైన్డ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ $10 billion విచ్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years. ఓకే. $10 billion లో $2 billion ఈ ఇయర్ నేను బిల్డ్ చేశాను. $8 billion ఆర్డర్ బుక్. ఐ నాట్ సైన్డ్ ఎనీ అదర్ ఆర్డర్ బుక్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ మై ఆర్గనైజేషన్? అనదర్ 4 years ఈ $2 billion చేసుకుంటాడని తెలుసు. బట్ వీడికి ఆర్డర్ బుక్ పెరగట్లేదు, న్యూ సోర్స్ పెరగట్లేదు, నో ఇన్కమ్ పెరగట్లేదు. దట్ ఈస్ ద కన్సర్న్. ఆర్ 8 becomes again 10, బట్ 10 is not going to 12. ఇట్ ఈస్ సీన్ నెగటివ్ మార్కెట్. వీడు రిటైన్ చేస్తున్నాడు తప్ప వీడు కొత్తది ఏం చేయట్లేదు అనేసి. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వేర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విత్ ఐటీ సెక్టర్ ఇస్ కన్సర్న్. సో మరి ఏం చెప్తారు మీరు ఐటీ పీపుల్ కి, ఐటీ జాబ్ లో ఉన్న వాళ్ళకి? అట్ ది సేమ్ టిప్ మరి చాలా మంది లాస్ అయ్యారు జాబ్ కూడా. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఒక చిన్న టిప్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడు చెప్పనంటే నేను ఐ వాంట్ పీపుల్ టు థింక్ న్యూ వేస్. ఆపర్చునిటీ టు బిల్డ్ టెక్ అంటే ఇన్నోవేషన్ చేసి స్టార్ట్అప్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. ఇఫ్ యు ఆర్ రిమూవ్డ్, కమ్ బ్యాక్, రీథింక్ అండ్ స్టార్ట్ సంథింగ్ న్యూ. డోంట్ గెట్ ఇన్ టు జాబ్స్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఇప్పుడు రిమూవ్ అయ్యే వాళ్ళందరూ కూడా 10+ years ఎక్స్పీరియన్స్. యువర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్ ఫర్ మెనీ స్టార్ట్అప్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ CTOs టు బిల్డ్ దర్ టెక్. మీరు స్కిల్లింగ్ అవుతే అది కూడా మీకు రాదు. దట్స్ వాట్ ఐ కెన్ సే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది అర్థమైంది కదా, సర్ప్రైజెస్ ఆర్ రియల్. కాబట్టి మీ యొక్క స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ కావచ్చు, సో కొత్త ఐడియాస్ తో ముందుకు వస్తే ఆబ్వియస్లీ మీకోసం ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉంటారు. దీనికి సంబంధించి ముందుగా చాలా వీడియోస్ అయితే మనం చేయబోతున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.